ప్రియమైన స్నేహితులారా, నేను మయామి నుంచి మీతో మాట్లాడుతున్నాను. ఇదిగో ట్రంప్ డోరల్ ప్లేస్ నుండి. ఈ రోజు వరకు ట్రంప్ గారు ఇక్కడే ఉన్నారు. నేను న్యూస్ లో చెప్పకూడదని, అసలు ఈ యుద్ధాన్ని మనం ఆపలేమని, దేవుడు తప్ప, ప్రార్థనలు తప్ప ఎవరూ ఆపలేరు. ఎందుకంటే ఇది ఇండియా పాకిస్తాన్ యుద్ధం కాదు, రవాండా బురుండి యుద్ధం కాదు, లైబీరియా యుద్ధం కాదు, నైజీరియా ముస్లిం క్రిస్టియన్ యుద్ధం కాదు, సౌత్ సుడాన్ నార్త్ సుడాన్ యుద్ధం కాదు, ఐవరీ కోస్ట్ యుద్ధం కాదు. ఇలాంటి యుద్ధాలు ఎన్నో ఆపాం. ఇది ప్రపంచ యుద్ధం. చైనా, రష్యా, నార్త్ కొరియా, అమెరికాను బాంబు చేయడానికి రెడీ అయిన యుద్ధం, న్యూక్ చేయడానికి రెడీ అయిన యుద్ధం. అమెరికన్ వేల టార్గెట్లు పెట్టి ఇరాన్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసింది. ఇరాన్ ఊరుకుందా? యుఏఈ, గల్ఫ్ కంట్రీస్, ఇతర లొకేషన్స్, అమెరికన్ బేస్ల్ని దెబ్బ కొట్టి వాళ్ళ సత్తా వాళ్ళు చూపించుకున్నారు. ఇగో ఫిబ్రవరి 5 నుండి సీక్రెట్ గా ఎంత టాక్స్, ఇది యుద్ధం అవ్వకూడదనే ఫిబ్రవరి 22 చెన్నైలో ప్రపంచ శాంతి సభ పెట్టాం. సో దేవుని కృపలో మిరకల్స్ జరుగుతున్నాయి. ట్రంప్ గారు ఒప్పుకున్నారు, ఇరానియన్ లీడర్స్ ఒప్పుకున్నారు, నెతన్యాహు కూడా పూర్తిగా ఒప్పుకునేటట్టు. ఇంకా నాకు 2 నెలలు ఇవ్వండి, 3 నెలలు ఇవ్వండి, సెప్టెంబర్ టైం ఇవ్వండి, ఇరాన్ మొత్తం నాశనం చేసి పడేయాలి అన్నది కాకుండా, ఇప్పుడే ఎక్కువైతే వారం రోజులు అయితే ఈ రోజు రేపే యుద్ధం కంప్లీట్ గా ఆగిపోవాలని ప్రేయర్ చేయండి. నా క్షేమం కొరకు ప్రేయర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.